అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. హైడ్రాకి సంబంధించి ఎవ్వరూ ఆపలేని విధంగా ప్రతి వారము అసలు ఎక్కడ దొరికితే అక్కడ ప్రభుత్వ అంటే ఎఫ్‌టీఎల్ కావచ్చు, లేకపోతే నాలాలు కావచ్చు, ఎక్కడ ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణలన్నింటినీ అసలు చెప్పాబట్టుకోకుండా కూల్చేస్తున్నారు. సో, కొంతమంది రూపాయి కూడగెట్టుకొని మరీ కట్టుకున్నాము. మాకిదంతా తెలీదు. ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ గోడును కూడా వెళ్ళబోసుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది? ఒకవేళ దీనివల్ల నష్టపోయిన ఆ ప్రజలకు ఏదైనా పరిహారం ఉంటుందా అని చెప్పి ప్రస్తుతం మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ బాలా గారున్నారు. నమస్కారం బాలా గారు. నమస్తే. సార్, హైడ్రాకి సంబంధించి కొంతమంది చాలా మంది హైడ్రాలో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో ఆ ఇళ్లను కోల్పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే హోటల్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఇది చెప్పబెట్టుకోకుండా ఇదంతా కూల్చేయడం జరుగుతుంది. ఈవెన్ నోటీస్ ఇచ్చిన 10-15 నిమిషాలకు కావచ్చు. ఇట్లా నష్టపోయిన వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటుందా సార్? యాక్చువల్గా చెప్పాలంటే అలా నిరాశ్రయులు అయిపోయిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ అయితే కంపల్సరీగా ప్రభుత్వం అయితే ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే చాలామందికి తెలియని ఒక అంశం ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం ల్యాండ్లో ఎవరైనా అడ్వర్స్ పొజిషన్లో అంటే 30 సంవత్సరాలు దాటిపోయి ఎవరున్నా కూడా అది వాళ్ళకి డీమ్డ్ టు బి వాళ్ళ ఓన్ ల్యాండ్ అయిపోయినట్టే. ఎందుకంటే 30 సంవత్సరాలు నువ్వు అన్డిస్టర్బ్డ్ ప్లేస్లో నుంచి అతను చేయలేదు, ఏం యాక్షన్ తీసుకోలేదు అంటే నువ్వు సైలెంట్ అయిపోయినట్టే. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు చాలా సడన్గా నేను ఇప్పుడు నోటీస్ ఇస్తాను, నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఈ రోజే తెలిసింది అనడానికి లేదు. ఎందుకు నాకు ఈ రోజే తెలిసిందని చెప్పడానికి లేదు అంటే ఆ గ్రౌండ్ తీసుకోవడానికి లేదు. వాళ్ళు గవర్నమెంట్ మిషనరీ అనేది స్టేట్ వైడ్ ఉంటుంది. ప్రతి ఏరియాకి, ప్రతి వార్డుకి, ప్రతి చోట మిషనరీ ఉంటుంది. చూసుకోకపోవడం, యాక్షన్ తీసుకోకపోవడం అది వాళ్ళ ఫాల్ట్. సో వాళ్ళ ఫాల్ట్ అయినప్పుడు వీళ్ళు అడ్వర్స్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని వెకెట్ చేయాలి అంటే కంపల్సరీగా సివిల్ కోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టుకి వెళ్ళి ఫస్ట్ వీళ్ళ టైటిల్ డిక్లరేషన్ తీసుకోవాలి. ఎవరు ఈ ల్యాండ్ గవర్నమెంట్ది, వీళ్ళు అడ్వర్స్ గా ఉన్నారు అని చెప్పేసి అని. అడ్వర్స్ గా ఉన్నారు అన్నప్పుడు గవర్నమెంట్ రోడ్లు వేసింది, నాలా కనెక్షన్ ఇచ్చింది, ఓటర్ కార్డు ఇచ్చింది, ఓట్లు వేయించుకునింది, పన్ను కట్టించుకునింది, మున్సిపాలిటీ ట్యాక్స్ ఇవన్నీ కట్టించుకున్నప్పుడు అక్కడ అడ్వర్స్ పొజిషన్ లేదు. అది నోన్ వాళ్ళకి ఎప్పుడో తెలిసే జరుగుతున్నాయి. కాబట్టి అలాంటిగా ఆక్యుపైడ్ ప్లేసెస్ ఉన్న ఏ ప్రాపర్టీని కూడా, ఈవెన్ అది ఎఫ్టీఎల్ కానివ్వండి, లేదు అంటే ఒకవేళ మీకు బఫర్ జోన్లో ఉన్నది కానివ్వండి, ఏవైనా కూడా మీరు వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకోవాలంటే ఫస్ట్ మీ టైటిల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది నాలాకు సంబంధించిన ల్యాండు, ఇది బఫర్ జోన్లో ఉన్న ల్యాండు, ఇది ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండు అనేది ఆ చెరువుకు సంబంధించిన ల్యాండ్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఈ అధికారులందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫస్ట్ అయ్యా మీరంతా చదవండి, లిమిటేషన్ యాక్ట్లో 30 years లిమిటేషన్ మాత్రమే మీకు ఉంది. ఎంతో మంది ఆక్యుపైడ్ అయిపోయిన ప్లేస్ ని మీరు డిస్టర్బ్ చేయకుండా అన్ఇరప్టెడ్ లో ఉంటే మీరు అసలు వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకుండా కంటిన్యూషన్ గా ఉన్నారంటే మాత్రం డెఫినెట్ గా మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఫస్ట్ మీ హైడ్రా జియో పవర్ సరిపోదు. మీ హైడ్రా జియో ఎటువంటి శాంటిటీ లేదు. సో వాళ్ళు 30 ఏళ్ళు దాటి ఆ ప్రాంతంలో ఉన్నారు అని అంటే వాళ్ళకి అసలు హైడ్రాకి కూడా అర్హత లేదు. హైడ్రాకి అర్హత ఉండదు. ఎందుకంటే వాళ్ళు సివిల్ కోర్టు, నేను అదే అంటున్నా, వీళ్ళు ఇన్ కేస్ బిలో 30 years లో ఆక్యుపైడ్ కాకుండా ఉండి ల్యాండ్ ఎవరైనా ఆక్యుపై చేసుకుంటూ ఉంటే, ఆక్యుపై చేసుకొని ఒక ఇల్లీగల్ ఆక్యుపెంట్, ఇక్కడ ఇల్లీగల్ ఆక్యుపెంట్ అంటే ఎవరు, దానికి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ లేకుండా, ఏ పర్మిషన్ లేకుండా, ఏ దేనికి సంబంధించిన అసలు పత్రాలు గిత్రాలు లేకుండా ఆక్యుపై చేసుకునే వాళ్ళని ఇల్లీగల్ ఆక్యుపెంట్, ఇల్లీగల్ ఎంక్రోచర్స్ అంటారు. ఈ ఇల్లీగల్ ఎంక్రోచర్స్ వాళ్ళని నువ్వు ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ జీవోలోనే స్వయంగా చెప్తున్నారు, హైడ్రాకి మనం చూసాం, కమిషనర్ చెప్తున్నారు మాకు హైడ్రాకి నోటీస్ ఇచ్చే పవర్ లేదన్నారు. మరి ఏం చేసే పవర్ ఉంది హైడ్రాకి? ఏం చేసే పవర్ ఉంది ఒకసారి మనం అది కూడా చూసుకుందాం. హైడ్రాకి ఏం చేసే పవర్ ఉంది అనేది. అంటే చాలా మంది సార్ ఇప్పుడు హైడ్రా వల్ల అంటే సాధారణ వ్యక్తులే ఎక్కువగా నష్టపోతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కూడా నేను రీజన్ చెప్తాను మీకు. హైడ్రాకి ఏం పవర్స్ ఉన్నాయి అనేది మనము దాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. హైడ్రాకి ఇట్లా కోల్పోయిన వ్యక్తులకు కూడా జీవో నెంబర్ 92 2024 జూలైలో వచ్చిన జీవో. హైడ్రా యొక్క హెడర్ చూసుకుంటే మనము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ హైడ్రా, లేదంటే ఇంకోటి TCUR తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ అండ్ అదర్ ఫంక్షన్స్, ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేశాడు. ఏంటి అంటే
తెలంగాణకు సంబంధించిన ఫాస్ట్ అర్బనైజేషన్ అవుతుంది. తెలంగాణ స్టేట్ ర్యాపిడ్గా పెరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి న్యాచురల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సిటీలో అవన్నీ చాలా అవసరం ఉన్నాయి. దానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనం ఇవన్నీ చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. అయితే అడ్రసింగ్ దిస్ ఛాలెంజింగ్ టు ద గవర్నమెంట్ హ్యాస్ decided to establish a single unified agency to disaster management in the Telangana core urban region. The TCUR is term referred to be an area compressing with the center GHMC and such as area of Hyderabad, Rangareddy, Mechal, Malkajgiri and Sangareddy districts up to ORR. Accordingly, the Hyderabad Disaster Response and the Asset Protection Agency Hydra is hereby constituted with the following mandate and functions. ఏంటి ఫంక్షన్స్? ఫార్మేషన్, ద గవర్నమెంట్ కీప్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మెన్షన్ అండ్ సో దానికి ఏమేమి ఉండాలి, ఎక్సర్సైజింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ హైడ్రా స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఏంటి, దాంట్లో ఎవరెవరు ఉండాలి, దాని జ్యూరిస్డిక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చు. ఇప్పుడు అసెట్ ప్రొటెక్షన్ విన్ ఏం చేయడానికి ఉంటుంది? టు ప్రొటెక్ట్ అసెట్స్ ఆఫ్ లోకల్ బాడీస్ and government such as a park, layout, open space, playgrounds, lakes, nalas, land parcels, road carriageways, footpaths, etc. 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 Removal of lake and encroachment in accordance with the GHMC. ఇక్కడ చూడండి, encroachments in coordination with GHMC, other local bodies, HMDA, irrigation department, revenue department, etc. కోఆర్డినేషన్ విత్ ద లోకల్ పోలీస్ అండ్ అసెట్ ప్రొటెక్షన్స్ అండ్ నెసెసరీ ఎన్ఫోర్స్మెంట్. పోలీస్ వాళ్ళ పని ఏంటి? జస్ట్ వాళ్ళ విధులకు ఎక్కడైనా ఆటంగా కలిగితే వాళ్ళ ప్రొటెక్షన్ ఇవ్వడం మాత్రమే. టు ఇన్స్పెక్ట్ ప్రైవేట్ ప్రెమిసెస్ ఫర్ బిల్డింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ dilapidated structures of endangerment of a public safety whenever such requests are received from the government agencies like ULBSC, ULDS and planning authorities in exercising of the power of Hydra. Authorities shall deem to be working under the such ULBS, UDA and planning authority under the relevant act, rules and regulations, ULDB, ULBS, ULDA planning authority. అంటే మీరు ఫాలో అవ్వాలంటే కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని అంటుంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ఏం చేయాలి? టేకింగ్ అప్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్, రిలీఫింగ్ వర్క్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ డిజాస్టర్ ఏజెన్సీ. ఇలాంటికి సంబంధించిన వాటిలో ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించి డిజాస్టర్ వాళ్ళు ఏమేమి చూసుకోవాలి ఏంటనేది ఇచ్చారు. లాజిస్టిక్, దానికి సపోర్టింగ్ కావాల్సిన లాజిస్టిక్, అదర్ ఫంక్షన్స్, కోఆర్డినేషన్ ఆఫ్ స్టాఫ్స్, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ అండ్ ఫీల్డ్ టీమ్స్. హైడ్రా షల్ హ్యావ్ ఎన్ సబ్స్టాంటివల్ organization structures with the necessary subdivisions of the field team equipped with the requirement material, equipment with the vehicles. ఆ వెహికల్ కి సంబంధించినవన్నీ చూసుకొని చేస్తామని చెప్పేసి నేను ఒకటి. ఇప్పుడు ఆ ఏరియాకి సంబంధించి 1 minute. ఇప్పుడు దీనికి ఒక కాన్స్టిట్యూట్ అయిన ఒక బాడీ ఉంది. దాంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ MAUD అండ్ మినిస్టర్ ఇన్ రెవెన్యూ, ఇన్ఛార్జ్ ఆఫ్ మినిస్టర్ ఇన్ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ మెదక్ డిస్ట్రిక్ట్, హానరబుల్ మేయర్, చీఫ్ సెక్రటరీ, Director General of Police, Principal Secretary to the Government Revenue, Principal Secretary to the Government, Head Integrated Command Control Center, ICC అనేది ఒక కొత్త కమాండ్ సెంటర్ పెట్టారంట. కమిషనర్ హైడ్రా, మెంబర్ ఆఫ్ కన్వీనర్ అతను. ఎనీ అదర్ ఆఫీసర్స్ కాల్డ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అండ్ టైం టు టైం, వాళ్ళకి కావాల్సిన టైం టు టైంలో మేము చేస్తామని చెప్పారు. అయితే ఇందులో ఎక్కడే కానీ నాలాలు, చెరువులు, కుంటలు ఇన్ని ల్యాండ్లు అయి ఉన్నాయి, ఈ ఆబ్జెక్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇంత చెయ్యాలి, ఆ డేటా ఎక్కడ, దాని డీటెయిల్స్ అక్కడ, ఇవి ఏం లేవు. ఆ జీవోలో ఉత్తగా ఏంటంటే ఒక కాన్స్టిట్యూట్ కమిటీ అయింది, ఆ కమిటీ ఈ పని చేస్తుంది అంతే. ఎలా చేస్తుంది, ఏ సెక్షన్ ప్రకారం చేస్తుంది, ఏ యాక్ట్ ప్రకారం చేస్తుంది, ఏ రూల్ ఫాలో అవుతుంది, ఏం ఎస్ఓపీనే లేదు. దర్ ఈజ్ నో ఎస్ఓపీ అట్ ఆల్. వాళ్ళు ఎట్లా ఫాలో అవుతారని పబ్లిక్ కి చెప్పాలి. మేము చెప్పాం, మేము చెయ్యం అనడానికి లేదు బాస్. నువ్వు చేసే ప్రతి యాక్ట్ కూడా నువ్వు ఎలా స్టెప్ ఎలా ఇస్తావు అనేది కూడా నువ్వు పబ్లిక్ చెప్పాల్సిందే, ఓపెన్ గా పెట్టాలి. అది నువ్వు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది పబ్లిక్ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అంతేగాని నేను చెప్పాను, నేను పెట్టాను, నా ఇష్టం, నేను కూలగొడతాను కుదరదు. చాలా చోట్ల అసలు ఈ జీవోనే పెద్ద ఇల్లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఉంది ఈ జీవోలో. అసలు ఈ జీవోని పూర్తిగా ఛాలెంజ్ చేస్తే ఒక PAL రూపంలో జీవోని సర్టిఫైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకటి, వాళ్ళకి చెరువులు, కుంటలు, నాలాల్ని కాపాడే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. అయితే సబ్జెక్ట్ టు కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ టు కండిషన్స్ లో కూడా మనం చూసుకోవాలి.
అది చూసుకోకుండా చేస్తే ఏమవుతుందంటే రేపు కోర్టులో వీళ్ళు డెఫినెట్గా వీళ్ళకి డ్రాబ్యాక్ అవుతుంది, సెట్ బ్యాక్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అన్నారు రీహాబిలేషన్స్కి ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసి. 2023 డిసెంబర్లో జియో నెంబర్ 511 అని చెప్పి ఒక జియోని ఇష్యూ చేశారు. ఇండ్లు లేని వాళ్ళకి, నిరాశ్రయులకి, ఏమీ ఆశ్రయం లేని వాళ్ళకి వీళ్ళందరికీ షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంటే గవర్నమెంట్. దాంట్లో క్లియర్గా ఉంది ఆ జియోలో ఏమేం పెట్టాలి, వాళ్ళకి షెల్టర్ ఎలా ఇవ్వాలి, ఫుడ్ ఏం పెట్టాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఏంటి, ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్. మరి ఇది ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్. మరి నువ్వు వాళ్ళని రోడ్డు మీద వేసేసావు, వాళ్ళ సామాన్లు తీసి బయటపడేసావు. సామాన్లు తీసి బయటపడేసే పవర్ జియోకుందా? లేదు. జియోకి పవర్ ఏముంది? ప్రొటెక్ట్ కేవలం చేయడం, నాలాలు, ఎంక్రోచ్ అయ్యే వాటిని ప్రొటెక్ట్ చేయడం, ఎంక్రోచ్ అయిపోయిన వాటిని ఎవిక్ట్ చేయించడం. ఎవిక్ట్ ఎలా చేయించాలి? దెర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్. హ్యావ్ యు ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్? నో. దెన్ ఇప్పుడు జనాలు పాపం వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళ మీద పడుతున్నారు. వాళ్ళ నుంచి జనాలు మొత్తం అందరూ, నేను అదే చెప్తున్నాను, మీరైనా వీలైతే ప్రజల కోసం ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎవరెవరు ఏమేమి సమస్యలు ఉన్నాయో, నాలాల చెరువుల దగ్గర ఉన్న వాళ్ళందరూ బాధితులు ఎవరైనా ఉంటే కదా మీ ఈమెయిల్కి రిప్లై వాళ్ళు మెయిల్ పెట్టమని చెప్పండి. డెఫినెట్గా అందరికీ కూడా మనం న్యాయం చేయడానికి పోరాటం చేయొచ్చు. లేదు అంటే వీళ్ళందరూ ఇలా సైలెంట్గా ఉన్నంత కాలం ఇలా నష్టపోతూనే ఉంటారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేసి ఉంటే వాళ్ళు తీసే రైట్ వాళ్ళకు ఉంటుంది, కానీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. మీరు ఇల్లీగలా లీగల్ అనేది ఎక్కడ డిసైడ్ చేయాలి? మీరు 30 సంవత్సరాలకు పైబడి మీరు ట్యాక్సులు కడుతున్నా, మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నా, మీకు ప్రాపర్ రోడ్స్, ఓటర్ కార్డ్స్ అన్నీ అక్కడే ఉంటే మాత్రం అది ఇల్లీగల్ అని కాదు. అది వాళ్ళు ఇల్లీగల్ అని ప్రూవ్ చేయాలంటే వాళ్ళకై వాళ్ళు ఓన్గా డిటర్మినేషన్ చేయడానికి వాళ్ళకి పవర్ లేదు. దే ఆర్ నాట్ ఎ సివిల్ కోర్ట్. దే హ్యావ్ టు గో టు ద సివిల్ కోర్ట్, దే హ్యావ్ టు అప్రోచ్ టు ద సివిల్ కోర్ట్, దే విల్ గెట్ ద సివిల్ డిగ్రీ. ఒక డిగ్రీ తెచ్చుకున్నాకనే ఎస్ ఈ ల్యాండ్ గవర్నమెంట్ అని కోర్టు డిక్లేర్ చేయాలి. ఇదే ప్రాసెస్ లేకుండా హైడ్రా ముందుకెళ్తుంది. ఎస్, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనము గెలవలేము వాస్తవంగా చెప్పేసి దాన్ని అన్ని తొంగలో తొక్కేసి రాజ్యాంగాన్ని, మన చట్టాలని తొంగలో పక్కన పెట్టేసి ఓ జీవో తీసుకొచ్చేసి దబేలను వదిలేసి జనాల మీద పడుతున్నారు. ఇది ఈ జనాల మీద పడ్డం వల్ల ఏమవుతుందంటే బడాబాబులకు అందరికి భయం కల్పించి, ఆ భయం ఉన్న బడాబాబులందరూ వీళ్ళ దగ్గరికి వచ్చేసి మరి ఏమి ఇస్తారో మనకు తెలియదు. సరే, అదే ఇప్పుడు హైడ్రా అంటున్నారు. హైడ్రాలో అంటే నష్టపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ సామాన్య వ్యక్తులు. అసలు రాజకీయ నాయకులు, బడాబాబులు వాళ్ళ భూములు ఎక్కడున్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం, కానీ దాని మీద అసలు ఎప్పుడు వెళ్తారు అన్న ఆలోచనలే తప్ప ఈ మిగతా వాళ్ళు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో రూపాయి కట్టుకున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చేస్తున్న సిచ్యువేషన్ వస్తుంది. ఈవెన్ ఎంతో మంది రాజకీయ నాయకులు, వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, ఈ అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై హోమ్ కి సంబంధించి చాలా భూములు కూడా ఇప్పుడు చెరువు పక్కనే ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు వాటి మీద ఎప్పుడు దాడి చేస్తారని చెప్పి ఎదురు చూడటమే తప్ప ఎప్పుడు వెళ్తారు అన్న క్లారిటీ కూడా లేదు. అదే చెప్తున్నాను కదా మీకు, చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు తప్ప బడాబాబుల దగ్గరికి వెళ్ళరు. అంటే కేసు పెట్టే ఛాన్స్ ఉండదు. వినండి, ఇప్పుడు 10 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, దాంట్లో 10 ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా మీకు? అక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, అవన్నీ వేవేక్ చేయించాలంటే చాలా కష్టం అవుతుంది, కొంచెం టైం పడుతుంది, అందుకే వాళ్ళకి టైం ఇచ్చామంటారు. అలానే ఇప్పుడు 10 హౌసెస్ మీరు పొలగొట్టారు, మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? అంతే కదా, వీళ్ళు 10 మంది ఫ్యామిలీలు కావా? ఇవేమో అడ్డంగా ఉంటాయి, అవేమో నిలువుగా ఉంటాయి. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ కావా? వీళ్ళ జీవితాలు లేవా? వీళ్ళ ఇంట్లో సామాన్లు లేవా? వీళ్ళ పరువులు లేవా? వీళ్ళు బతకకూడదా? అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు, మెయింటెనెన్స్ కడతారు కాబట్టి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఆర్టికల్ 14 మీరు వైలేట్ చేస్తున్నారు ఇక్కడ. అంతే, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 వైలేట్ చేస్తున్నారు. వాళ్ళకేమో టైం ఇస్తారు, వీళ్ళకేమో టైం ఇవ్వరు. ఎందుకంటే అవి హారిజాంటల్లో ఉన్నాయి, ఇవి వర్టికల్లో ఉన్నాయని చెప్పేసి. ఎందుకు అంటే ఇవి ఇండిపెండెంట్ కదా, ఎవరికి వాడే. ఇక్కడ అక్కడ పోరాడే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ డబ్బులు పెట్టే వాళ్ళు లేరు, కోట్లకు వెళ్ళే వాళ్ళు లేరు. కానీ అక్కడ ఏదో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు దబేమని కోర్టుకు వెళ్తారు, స్టే తీసుకొస్తారు. సో సామాన్య ప్రజల తరపున మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా పోరాడాల్సిన. ఎవరికైనా ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు కింద మీకు సంబంధించిన ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దానికి బాధితులు ఎవరన్నా, దీని నుంచి నష్టపోయిన వాళ్ళు కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎవరైనా కోర్టుకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే మీరు నష్టపోయి ఉండి మీకు ఏం చేయాలని తోచకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ కింద ఉన్న మెయిల్ ఐడికి వీళ్ళని అప్రోచ్ అవ్వండి.
ఈవెన్ కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఒకవేళ మీరు నష్టపోయిన సిట్యుయేషన్స్ ఎక్కడున్నా, ఇప్పుడు సార్ చెప్పిన విధానం ప్రకారం 30 ఏళ్ళు మీరు అదే ప్రాంతంలో ఉండి, హైడ్రా మీ మీద దాడి చేసే సిట్యుయేషన్స్ ఎక్కడున్నా సరే, దానికి ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చట. సో, ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. దాన్ని ఖచ్చితంగా మేము చెక్ చేస్తాము. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మేము పర్సనల్‌గా చాట్ చేయడం, లేకపోతే కాంటాక్ట్ అవుతాము. సో, మీరు బాధితులై ఉంటే సార్‌కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. ఆయన నుంచి మీకు ఎలాంటి సూచనలైనా సరే మేము అందిస్తాం. ధన్యవాదాలు సార్.